పిఠాపురంను పీఠపురం అని పిలిచేవారు. ఈ ప్రదేశం 18 అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పరిగణించబడుతోంది. ఇక్కడి దత్తాత్రేయ స్వామి ప్రజలను సంరక్షిస్తారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ దత్తాత్రేయ స్వామి స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఈ ప్రాంతానికి రప్పించుకున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు. పిఠాపురంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని కళ్ల ముందు ఆవిష్కృతం అవుతుందంటే స్వామివారి కటాక్షంతోనే ఈ మార్పు జరుగుతోందని భావిస్తున్నారు. అమరావతి, విశాఖ తర్వాత ఆ స్థాయిలో పిఠాపురంలో అభివృద్ధి అంబరాన్నంటుతోంది. నిజాయితీ, నిబద్ధతతో నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కృషి చేస్తున్నారు. పిఠాపురం ప్రజలు మునుపెన్నడూ ఊహించలేదు తమ నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ వస్తుందని. పిఠాపురంలో ఎవ్వరూ కలగనలేదు చకచకా సిమెంట్ రోడ్లు, అండర్ పాస్లు వేస్తారని. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఎవ్వరూ అనుకోలేదు పిఠాపురంలో కేవలం 10 నెలల్లో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతాయని. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో అభివృద్ధికి ఊపిరిలూదుతున్నారు. ఎన్నికల ముందిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారు. హామీ ఇచ్చామా, సమీక్ష చేశామా, వదిలేశామా అన్నట్టు కాకుండా నిబద్ధతతో పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఒకవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు సొంత నియోజకవర్గం పిఠాపురం రూపురేఖలు మార్చుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినప్పటి నుంచి 2024 ఎన్నికల్లో ఆయన రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచినప్పటి నుండి ఏదో ఒక రకంగా వార్తలు నిలుస్తూనే ఉంది. పవన్ పోటీతో వార్తల్లోకి వచ్చిన పిఠాపురం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాల్లో ట్రెండింగ్ గా ఉంది. పవన్ తాజా పర్యటనతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 100% అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న పవన్ తాజాగా పిఠాపురంలో సుడిగాలి పర్యటన చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పిఠాపురంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి మరో రికార్డు సాధించారు. పిఠాపురంలో 100 కోట్లతో చేపట్టిన పనుల ద్వారా సుమారు 30,000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించింది. పిఠాపురం ఆర్ఓబి నిర్మాణానికి సైతం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అనుమతించారని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని పవన్ ప్రకటించడంతో అభివృద్ధి పనులు కొనసాగుతాయని సంకేతాలిచ్చారు. అలాగే నియోజకవర్గ ప్రజల కోసం కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూటమి నేతలతో కలిసి పనిచేస్తామని, అభివృద్ధి విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసి పనిచేస్తామని మరో క్లారిటీ ఇచ్చేశారు. తాజా పర్యటనలో ఎండపల్లి, కొండెవరం, నవఖండ్రవాడ గ్రామాల్లోని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. పిఠాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించిన అనంతరం పలువురు మహిళలతో రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు, రోటావేటర్లు, కిసాన్ డ్రోన్ల పంపిణీ అనంతరం రైతులతో మాట్లాడారు. వారు చెప్పిన ప్రతి సమస్యను నోట్ చేసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 18 కోట్లతో 32 కిలోమీటర్ల మేర 276 సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి వాటిని ప్రారంభించారు. కేవలం 10 నెలల్లోనే 5 కిలోమీటర్ల పొడవున 7 తారు రోడ్లను 3 కోట్లతో పూర్తి చేశారు. రోడ్ల నిర్మాణం ద్వారా 300 మంది కాంట్రాక్టర్లకు, 5,000 మంది శ్రామికులకు పని కల్పించారు. 434 గోదాములతో పాటు వివిధ పనుల నిమిత్తం 8.68 కోట్లు ఖర్చు చేశారు. మరో 21.58 కోట్లతో చేపట్టిన పనులను రానున్న 4 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పిఠాపురంలోని కొత్తపల్లిలో 2 కోట్లతో టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. 225 ఏళ్ల చరిత్ర కలిగిన గొల్లప్రోలు సీతారామస్వామి దేవస్థానంలో 1.32 కోట్లతో ప్రాకార మండపాన్ని నిర్మిస్తున్నారు. చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానంలో కాలక్షేప మంటపం, రథశాల నిర్మిస్తున్నారు. ఇలా నియోజకవర్గంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మహిళలకు ఉచిత దర్జీ శిక్షణ ఇచ్చి 3,456 కుట్టు మిషన్లను ఉచితంగా అందజేయనున్నారు. రైతులకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లు, 1.94 కోట్ల వ్యయంతో 14 రోటావేటర్లు, 39 పవర్ టిల్లర్లు, 50 స్ప్రేయర్లు, కిసాన్ డ్రోన్లను అందజేసేందుకు సిద్ధం చేస్తున్నారు. 50,000 ఎకరాల పంటకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పిఠాపురం సిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్ వైద్యాధికారులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో, వారి సహకారంతో
ఈ రోజున పిఠాపురంలో 9 నెలల లోపే దాదాపు 100 కోట్లు పైగా ఖర్చుతోటి ఈ రోజున దీన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరి బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన దాదాపు హామీలను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. గెలిచిన తర్వాత చెప్పనివి కూడా చేసి చూపిస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అధికారిక పర్యటన ఆద్యంతం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలు, రివ్యూలతో గడిపారు. ఎక్కువ శాతం ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. తమ నియోజకవర్గాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేయడం, తాను ఎక్కడ ఉన్నా పిఠాపురం గురించి ఆలోచిస్తూ ఉండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9 News.